గుడిలో దర్శన్ సమీరల పెళ్లికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి. దర్శన్ సమీర ఇద్దరు కూడా పీటల మీద పక్కపక్కన కూర్చొని ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు. మరోపక్క శరణ్య రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే ఉన్నట్టుండి శరణ్యకి కుడి కన్ను అదురుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య ఇదేంటి ఉన్నట్టుండి కుడి కన్ను అదురుతుంది, ఏదైనా అపశకనం జరగబోతుందా ఏంటి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. కొద్దిసేపటికి మళ్ళీ కుడి కన్ను అదురుతూ ఉంటుంది. ఏం జరగబోతుందో ఏంటో అని చెప్పి శరణ్య కంగారుగా సమీర ఇంటికి వస్తుంది. ఇక సమీర ఇంటికి వచ్చేసరికి సమీర ఇంట్లో ఉండదు. అప్పుడే సమీర తాలిబొట్టు కనిపించకపోవడంతో పని మనిషికి ఫోన్ చేస్తుంది. ఏయ్, తాలిబొట్టు ఎక్కడ పెట్టావే, కనిపించడం లేదు అని చెప్పి సమీర ఫోన్లో పని మనిషిని అడుగుతూ ఉంటే అప్పుడు పని మనిషి బాసికల పక్కనే పెట్టానమ్మా, హ్యాండ్ బ్యాగ్లోనే ఉంది చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శరణ్య పని మనిషి మాటలు విని షాక్ అవుతూ, ఏయ్ ఏంటి బాసికాలు అంటున్నావు, తాలిబొట్టు అంటున్నావు, అసలు ఏం జరుగుతుంది, అది ఇంట్లో లేదు కదా, ఎక్కడికి వెళ్ళింది, ఏం చేయబోతుంది అని చెప్పి అంటూ ఉంటే పని మనిషి శరణ్య అలా గట్టిగా నిలదీయడంతో అమ్మ ఈరోజు శివాలయంలో దర్శన్ బాబు సమీర అమ్మగారు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి పని మనిషి చెప్పడంతో ఇక శరణ్య ఆటోలో శివాలయానికి వస్తూ ఉంటుంది. మరోపక్క గుడిలో పంతులు గారు ఈ జీలకర్ర బెల్లం ఒకరి తల మీద మరొకరు పెట్టుకోండి అంటూ దర్శన్ చేతికి సమీర చేతికి జీలకర్ర బెల్లం ఇస్తూ ఉంటే ఇక వాళ్ళిద్దరూ ఆనందంగా ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.